నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. మొన్న ఏబిఎన్ రాధాకృష్ణ గారు తన పేపర్లో రాసుకొచ్చిన వ్యాసం తరువాత టీడీపీలో చాలా మార్పులు వస్తున్నాయని చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ తన పరపతిని పెంచుకుంటూ ముందుకు వెళ్లడం టీడీపీ శ్రేణులకు నచ్చట్లేదు అనేది ఆ వ్యాసంలో బయటపడింది. దాంతో నారా లోకేష్ ఘనత ఊరు వాడ తెలిసేలా టీడీపీ తన పత్రికల ద్వారా మొదలుపెట్టింది. దానిలో భాగంగానే టీడీపీకి 1 కోటి మంది సభ్యత్వం, లోకేష్ ఘనత అని ఫుల్ పేజీలు వాణిజ్య ప్రకటనలు ప్రచురించేశారు. అంతేకాకుండా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేస్తారన్న ప్రచారాన్ని సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్ లో మొదలు పెట్టారు. దీంతో చంద్రబాబు నాయుడు గారి వయసు రీత్యా ఆయన వారసుడుగా నారా లోకేష్ కు కీలక పదవులు అప్పగించాలనే డిమాండ్ కూడా టీడీపీ శ్రేణుల నుంచి పెరుగుతుంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ప్రస్తుతం ప్రభుత్వం అంటే తానే అన్నట్టు వ్యవహరిస్తున్నారని టీడీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టాలంటే లోకేష్ కు మరింత ప్రాధాన్యం ఇవ్వడం ఒక్కటే పరిష్కార మార్గంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ కామెంట్స్ ప్రభుత్వానికి రాజకీయంగా నష్టం కలిగించేలా ఉన్నాయని వారు అభిప్రాయపడుతున్నారన్నారు. పవన్ తీరుతో టీడీపీ కూడా అప్రమత్తం అయినట్టు కనిపిస్తోంది. అందుకే లోకేష్ కు విస్తృత ప్రచారం కల్పిస్తోంది. ప్రభుత్వం తరపున ఇస్తున్న వాణిజ్య ప్రకటనలో సైతం లోకేష్ కు సంబంధం లేకపోయినా ఆయన ఫోటోను వాడుతున్నారు. ఇదంతా లోకేష్ ను భావి నాయకుడుగా తెలియజేయడంలో భాగంగానే చూడాలని టీడీపీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. కూటమి పాలన సాఫీగా సాగుతుంటే లోకేష్ గురించి ఇప్పట్లో ఇలా ప్రచారం చేసేవాళ్ళు కాదని అంటున్నారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తన పరపతి పెంచుకోవడానికి ప్రయత్నాలను మొదలు పెట్టారో అప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి అని టీడీపీ నేతలు కూడా అప్రమత్తం అయ్యారని చర్చ తెరలేసింది. లోకేష్ కు పట్టాభిషేకం చేసే క్రమంలో నెమ్మదిగా ఆయన రాజకీయ పాలన సామర్థ్యాన్ని ప్రజలకు వివరించడానికి మొదట ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే లోకేష్ వల్లే పలానా మంచి పనులు జరుగుతున్నాయంటూ వార్తా కథనాలు, అలానే వాణిజ్య ప్రకటన రూపంలో టీడీపీ ప్రమోషన్ కార్యక్రమాన్ని తలకెత్తుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.